షలోం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. ఫిలిప్పియన్స్ చాప్టర్ 1 వర్స్ 6. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. బీయింగ్ కాన్ఫిడెంట్ ఆఫ్ దిస్, that he who began a good work in you will carry it on to completion until the day of Christ Jesus. దేవుడు ప్రారంభించిన పని ఏదైనా సరే దానిని ముగింపుకు తెస్తారు. మన లైఫ్లో ఎన్ని ప్రాజెక్ట్స్ని మనం ప్రారంభించి వాటిని మధ్యలోనే వదిలేసి ఉంటాం. లెక్కకు మించినవి. సంవత్సర ప్రారంభంలో తీసుకునే రెజల్యూషన్స్ని 60-70% పీపుల్ జనవరి 31కే వదిలేస్తారట. కొనసాగించడానికి మోటివేషన్ ఉండక వదిలేస్తారు. కేవలం 6-8% పీపుల్ మాత్రమే పట్టుదలతో కొనసాగించి ఫినిష్ చేస్తారట. మనమంతా మానవ మాత్రులం, ఎవరూ కూడా పర్ఫెక్ట్ కాదు. మధ్యలో వదిలేసినవి ఎన్నో. బట్ గాడ్ ఈజ్ నాట్ లైక్ అస్. ఇఫ్ గాడ్ స్టార్ట్స్ ఎ వర్క్, దట్ మీన్స్ హీ డెఫినెట్లీ గోయింగ్ టు ఫినిష్ ఇట్. పట్టుదల నశించటం, మోటివేషన్ లేకపోవటం, మధ్యలోనే విడిచిపెట్టడం లేదా రెండవ మార్గాన్ని ఎంచుకోవటం అనేది ఉండనే ఉండదు. నీలో ప్రారంభించిన పనిని అంతం వరకు కొనసాగించి సమర్థవంతంగా ముగించగలడని నమ్ము. రిమెంబర్ దట్ హీస్ వర్క్ ఇన్ యూ అండ్ త్రూ యూ ఈజ్ నాట్ డన్ ఎట్. ధైర్యము తెచ్చుకుని క్రీస్తే గురిగా కలిగి జీవితాన్ని కొనసాగిద్దాం. పైనుండి ప్రారంభమైనటువంటి ఆ యొక్క వర్షపు చినుకులు వాటి యొక్క ఉద్దేశమైనటువంటి భూమిని తడపకుండా ఏ రీతిగా పైకి వెనుతిరిగి వెళ్ళవో, అలాగే దేవుని వాక్యము కూడా మన జీవితాలలో ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చకుండా తిరిగి వెనుకకు మళ్ళదని లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. మహోన్నతుడైన మా తండ్రి, మా పట్ల మీకు ఉన్నతమైనటువంటి ప్రణాళికలు, స్థిరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నారని, మాలో ప్రారంభించిన కార్యములను సంపూర్తి చేయటానికి సమర్థులని మాకు రూఢిగా వెల్లడిపరిచినందుకు యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.